రే సత్య, ఇదే నీకు చివరి హోళీ పండగరా. రేపట్నుంచి నువ్వు లేని జీవితాన్ని చూసి మంజు నోరు మోగబోతుంది. నమస్తే మేడం. ఏం చెయ్యాలో అర్థమైంది కదా? అర్థమైంది మేడం. సత్యకి ఫ్రెండ్ అనే సెంటిమెంట్ గుర్తుకొచ్చి మధ్యలో డ్రాప్ అవ్వవు కదా? అవ్వను మేడం. కాకపోతే ఎప్పటికీ నా పేరు బయటికి రావద్దు మేడం. అది నేను చూసుకుంటాను. చూడు, దీన్ని ఆల్రెడీ పాయిజన్ వాటర్తో నింపాను. ఈ రంగు నీళ్లు మొహం మీద పడితే మొహం మాడిపోతుంది. కళ్లల్లో పడితే కళ్ళు పోతాయి. ఎట్టి పరిస్థితుల్లో సత్య మిస్ కాకూడదు. ఆ జనంలో కలిసి జాగ్రత్తగా సత్య మీదకు ఇది స్ప్రే చేయి. అలాగే మేడం. వీటిని పెట్టుకో. నీకు నేను ఈ బైనాక్యులర్లో చూస్తూ నిన్ను మానిటరింగ్ చేస్తాను. ఎందుకు టెన్షన్ పడుతున్నావు? ఎవ్వరికీ ఏ అనుమానం రాకూడదు. నేను ఆ బిల్డింగ్ పైనుంచి చూస్తూ ఉంటాను. జాగ్రత్త. సరే మేడం. చెప్పండి మేడం. సత్య ఇప్పుడు సపరేట్గా వచ్చేశాడు. ఏం చేస్తున్నావు నువ్వు? ఇప్పుడు అతని కంట్లో చల్లేసేయ్. అలాగే మేడం. సత్య, నిన్ను అణువణువున చిత్రహింసలు చేస్తాన్రా. ఈ రాజేశ్వరి అంటే ఏంటో చూపిస్తాను. మిస్ చేశాడే. సత్యానా, సత్యానా. ఆ కళ్ళు చూసుకోట్రా.
విక్రమ్ సార్ కాల్ చేస్తున్నారేంటి? హ్యాపీ హోలీ సార్. థ్యాంక్ యూ మంజు, విష్ యూ ద సేమ్. థ్యాంక్ యూ సార్. మంజు, మీ ఇంటి దగ్గరున్న పార్క్ దగ్గర ఎవరో ఆకతాయిలు న్యూసెన్స్ చేస్తున్నారంట. నువ్వు వెళ్ళి అక్కడి నుంచి వాళ్ళని పంపించేసే. అలాగే సార్. హోలీ ఆడుతుంటే డిస్టర్బ్ చేసినట్టున్నాను. పర్లేదు సార్, హోలీ ఇప్పుడు అయిపోయింది సార్. ఇప్పుడు అక్కడికి వెళ్తాను సార్. ఓకే మంజు. ఉంటాను సార్. మంజు, 1 మినిట్. చెప్పండి సార్. వాళ్ళ మీద ఎలాంటి యాక్షన్ తీసుకోవద్దు. హోలీ కదా, అర్థమయ్యేలా చెప్పి పంపించేసేయ్. అలాగే సార్, నేను చూసుకుంటాను సార్. మంజు, ఇంకొకసారి నీకు రంగు పూస్తాను, ఏమనుకోవద్దు. సత్య గారు, స్టేషన్ నుంచి ఫోన్ వచ్చింది. అక్కడ కూడా మీ సిఐ సార్కి రంగులు పూయమంటావా? అది కాదండి, మన ఇంటి పక్కన పార్క్ లో ఎవరో కొంతమంది న్యూసెన్స్ చేస్తున్నారంట. నేను అక్కడికి వెళ్ళాలి. అదేంటి, ఈరోజు అందరూ సరదాగా హ్యాపీగా ఉంటారు, ఎవరిని ఏమనొద్దు మంజు. ఏమన్నానండి, న్యూసెన్స్ జరగకుండా అయితే చూడాలి కదా. ఇంకో 1 అవర్ వరకు హోలీ ఆడదాం అనుకున్నాను. డ్యూటీ ముఖ్యం కదండి. ఇప్పటి వరకు ఆడింది చాలు, ఇంకెంతసేపు ఆడతాం. ఓకే అండి, నేను వెళ్తాను. మంజు. ఓకే, బాయ్. రే, ఎటు వాళ్ళు అటు వెళ్ళిపోయారు. ఇక నువ్వు అక్కడ ఉండొద్దు, అక్కడి నుంచి వెళ్ళిపో. చక్కని చిలక మీద గుట్టారు ఎవరు ఆకు పచ్చని పచ్చ రంగు. చూడ చక్కని నెమలికెవరు నీ పేరు చెప్పు ఎగిరి దుకేటి చెంగు చెంగు. థ్యాంక్స్ ప్రవళిక, మీ ఇంటి దగ్గర ఉండకుండా నా కోసం ఇక్కడికి వచ్చినందుకు ఐఎమ్ వెరీ హ్యాపీ. అక్కడ పెద్ద ఎత్తున హోలీ సెలబ్రేషన్స్ నడుస్తున్నాయి. అయినా నీ దగ్గరకు రావాలని, మనిద్దరం హోలీ ఆడుకుందామని నేను ఇక్కడికి వచ్చాను.